వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ హరీష్. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అటు టీడీపీ, జనసేన, బీజేపీ 3 రోజుల పాటు ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది. మొన్న గంటన్నర పైగా చర్చలు జరిపారు. అదేవిధంగా ఈరోజు కూడా రెండో దఫా చర్చలు జరిపినట్లుగా తెలిసింది. ఇంకా సీట్లపై కొలిక్కి రాని పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇటు అధికార పక్షం కూడా ఇప్పటికే ఎన్నికల వేడిలోకి దిగిపోయింది. తమ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా ప్రతిపక్షాలు తమ ఏదైతే సీట్ల సర్దుబాట్లు కాడే ఉంది. దీంతో పాటు టీడీపీ, జనసేనతో బీజేపీ వస్తుందా రాదా అనేది కూడా ఏపీలో రసవత్తరంగా మారింది. అదేవిధంగా దానికి సంబంధించి బీజేపీ లీడర్ తిప్పునేని చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో బీజేపీ కలిస్తే రాష్ట్రం నాశనం అవుతుంది, బీజేపీని ఏపీలో లేకుండా చేస్తారంటూ కూడా తిప్పునేని చిట్టిబాబు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటూ కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలను చేయడం ఎలా చూడాలి? ఎలా చూడాలంటే ఇప్పుడు ఒక నిబద్ధత, ఒక నిజాయితీ, ఒక రీతి నీతి ఉండాలి ఏడాది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబును తిట్టకుండా తిట్టాడు. సిగ్గుందా, శరముందా, అది ఉందా, నీకు ఊడికం చేయటానికి మేము పార్టీ పెట్టింది అని చంద్రబాబు తిట్టాడు. నా తల్లిని తిట్టి మిమ్మల్ని వదిలిపెట్టను, మీరు అంతం చూసేదాకా నిద్రపోను అని చెప్పేసి నా పేరు పవన్ కళ్యాణే కాదని ప్రగల్భాలు పలికాడు లొకేషన్ గురించి. మరి ఇప్పుడు అలా మాట్లాడిన పవన్కి ఇవాళ నేను ఆల్టర్నేటివ్ తీసుకొస్తాను, ప్రత్యామ్నాయం తీసుకొస్తాను అని చెప్పినోడికి ఇవాళ ప్రత్యామ్నాయం కాకుండా మళ్ళీ చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నాడు. చంద్రబాబు నేను కాపుల రాజ్యం తీసుకురావాలి, కాపులు ఓట్లేసి తీసుకురావాలని, మరి కాపుల రాజ్యం తీసుకురావాలంటే చంద్రబాబుని ఎందుకు తీసుకొస్తున్నావు, ఎందుకు వెనక పడుతున్నావు? సో నైతికత లేదు. ఒక నిజంగా వీళ్ళకి ఆత్మగౌరవం ఉంటే ఒక మాట ఒక నాయకుడు లేదు. చంద్రబాబు తీసుకుందాం. చంద్రబాబు బీజేపీని మోడీని తిట్టకుండా తిట్టాడు, మోడీ ఫ్యామిలీని తిట్టాడు, మోడీ కేడి అన్నాడు, మోడీ నరరూప రాక్షసుడు అన్నాడు, మోడీ ఈ దేశంలో ఉండటానికే పనికిరాడు అన్నాడు, మోడీ కన్నా నా కార్యకర్త బెటర్ అన్నాడు, మోడీకి నల్ల జెండాలు చూపించాడు, అమిత్ షా కారు మీదకి రాళ్ళు ఇప్పించాడు. ఈ స్పెషల్ స్టేటస్ ఏముంది, దానివల్ల అదేమన్నా సంజీవినినా, అది వచ్చిన రాష్ట్రాలు ఏం పీకిని అని చెప్పి మాట్లాడి ఆ అసెంబ్లీలో ప్యాకేజీ గొప్పది అని చెప్పి తనే చేసి ఆ తర్వాత తన స్వార్థం ఆలోచనల కోసమని మళ్ళీ బీజేపీని బదనామ చేసి బీజేపీని దోషం చేసి ప్రజల ముందు బీజేపీని అసహించుకునేలాగా చేశాడు. బీజేపీ చంద్రబాబుని మోడీ నోటితోటే అవినీతి పరుడు, ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు ఏది అని చెప్పి తిట్టాడు. ఇన్ని తిట్టుకున్న మీరు ఒకరినొకళ్ళు ఇలా తిట్టుకుని ఒకరికొకళ్ళు లేదని ఆ మధ్యలో 2020లో బీజేపీ, జనసేన కలిసి ప్రత్యామ్నాయం అని చెప్పారు. ఓకే, మీరిద్దరు ప్రజల్లో కూడా పెద్ద వ్యతిరేకత రాలా. ఓకే, థర్డ్ ఫ్రంట్ వీళ్ళిద్దరిని చూసాం, మూడో గ్రూప్గా చూద్దాం అనుకున్నారు. ఏ కారణాలు, ఏ అవసరాల కొద్దీ ఆ ఫ్రంట్ ఆ కాంబినేషన్ జడగొట్టుకుని చంద్రబాబు పక్కన చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే 2019లో నేను సింగిల్గా పోటీ చేశాను, 135 స్థానాల్లో పోటీ చేశాను. కనీసం నేను 2 స్థానాల్లో పోటీ చేసినా నన్ను కూడా గెలిపించుకోలేదు. నా బలం ఏందో, నా వ్యూహం ఏందో నాకు తెలుసు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ప్రశ్నించొద్దు నన్ను. బలం ఏంటో నువ్వు ఇంతే అని తెలిసినప్పుడు మూసుకుని కూర్చో, రాజకీయాలు మానే, శుభ్రంగా హీరోగా చేసుకో. నువ్వు నీకన్నా ఒకే దాదాపు ఆప్ పార్టీ కేజ్రీవాల్ కానీ నువ్వు కానీ ఒకేసారి పార్టీ పెట్టారు, ఒకేసారి ఇద్దరు ఒకేసారి. మరి ఆపు అతను రాజకీయము అతను చేసుకుంటూ వెళ్ళి 2 రాష్ట్రాల్లోకి అధికారంలోకి వచ్చాడు కదా. అంటే నీకు ఆ కెపాసిటీ లేదు, నీకు రాజకీయం నడపడం చేత కాదు, నీకు పనికిరాదు అంటే నువ్వు ఒకరోజు ఒక కాపులు అంటావు, ఒకరోజు కుల చేయనంటావు, ఒకరోజు నేను సీఎం అంటావు, కాదు మళ్ళీ ఇంకో రోజు మేమిద్దరం కలిసి నిర్ణయించుకుంటామంటావు, మళ్ళీ కాదు ఆయనే అనుభవజ్ఞుడు ఆయనే కావాలంటావు.
నీలో నిలకడ లేదు. ప్రజలు ఒక నిలకడ లేని నాయకత్వాన్ని, ఒక నిబద్ధత లేని నాయకత్వాన్ని, ఒక నీతి రీతి, ఒక సిద్ధాంతం లేని నాయకత్వాన్ని ఎప్పుడూ అంగీకరించరు. సో నీకు చేతకానప్పుడు కూర్చో హ్యాపీగా సినిమాలు చేసుకో, బ్రహ్మాండంగా హీరోగా నీకు సక్సెస్. ఎందుకు చేతకాని రాజకీయాలు నీకు ఎందుకు? ఏదో ఒక ఇంతవరకు అతను దింపాలంటే ఏంటి బాబు? అతను దింపాలి, బట్టలోడ తీస్తాము, రోడ్డు మీద నడిపిస్తాము. ఏంటి నువ్వు ఏం చేస్తావో చెప్పు ప్రజలకి. చెప్పరు. ముగ్గురు ఊరిని మాట వెళ్తే డ్రాయర్లలో నుంచోబెడతాం. ప్రజలు అసహించుకుంటున్నారు మీ భాషని. ముగ్గురు అదే మాట్లాడతారు. లోకేష్ కానీ, చంద్రబాబు కానీ. మొత్తం మీద కడ్రాయర్తో నుంచోబెడతాం, రోడ్డు మీద పరిగెట్టిస్తాం. ఏం పరిగెట్టిస్తారు మీరు? మీకు అధికారం ఇస్తే ఇలాంటి అరాచకాలు చేయడానికి అధికారం కావాలని అడుగుతున్నారా? అరే ప్రజలకు ఏం చేస్తారయ్యా? నీకు అసలు 13 జిల్లాల్లో ఏ జిల్లాకి ఏ సమస్య ఉందో తెలుసా పవన్? ఏ జిల్లాకి ఏముందో తెలుసా? ఏమన్నా తెలుసా? అవి మాట్లాడు. నేను ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది, ఈ జిల్లాకి ఈ సమస్య ఉంది, ఈ జిల్లాకి వెళ్ళినప్పుడల్లా మాట్లాడు. ఈ జిల్లా సమస్యలు ఇలా తీరుస్తాను. ఏమీ లేదు. ఏ జిల్లాకి వెళ్తే ఆ ఎమ్మెల్యే తిట్టడం, పరిగెట్టిస్తాను, బట్టలోడ తీస్తాను. బట్టలోడ తీయటానికి డ్రాయర్లు నుంచోబెట్టడానికి నువ్వు మరి జగన్ అతని మీద 3 పెళ్ళిళ్ళు ప్రస్తావన తీసుకొచ్చి అతని కుటుంబ సభ్యుల మీద చేసినప్పుడు, వ్యాఖ్యలు చేసినప్పుడు నేను చేస్తే తప్పు ఏందని కూడా అతను 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అన్నారు. అబద్ధం అది కాదు కదా. అదేం లేని ఆరోపణ కాదు కదా. ఆరోపణ కాదు, అది నిజం. అది వ్యక్తిగత దోషం ఎట్లా అవుద్దని? నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు అంటే ప్రజానాయకుడుగా ప్రజల్లోకి వచ్చినప్పుడు, నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నీ వ్యక్తిగతం. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక యూ హ్యావ్ బికమ్ ఎ పబ్లిక్లోకి నువ్వు ఎప్పుడైతే వచ్చావో యు ఆర్ ఆన్సరబుల్, యు ఆర్ సెన్సిబుల్. యూ షుడ్ బి సెన్సిబుల్ అండ్ యూ షుడ్ బి ఆన్సరబుల్. నువ్వు పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక దే విల్ బి అడుగుతారు అన్నింటికి సిద్ధపడాలి. పూలమాలలే కావాలి, నాకు రాళ్ళు వేస్తే అంగీకరించినట్టే పబ్లిక్ లైఫ్లో వచ్చినాక, రాజకీయాలు వచ్చినాక పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. దానికి సిద్ధపడాలి. నా పర్సనాలిటీ నువ్వు పర్సనల్ లేదు. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చినాక, పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాక నీకు పర్సనాలిటీ ఇంకా అడుగుతారు. అన్నీ అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పు. చెప్పగలిగితే చెప్పు. లేదా అందుకని నువ్వు బట్టలు తీస్తాను, ప్యాంట్లో కూర్చోబెడతాను, ఇయ్యా చిల్లర భాష మాట్లాడతావు, చిల్లరతనం. అందుకని సినిమా డైలాగులు బాగుంటాయి. సినిమాలో నా కొడక తంతా ఈడుస్తానంటే బాగుంటాయి. రాజకీయాల్లో ఉండవు. రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్లో మాట్లాడి అసహించుకుంటారు, చేదరించుకుంటారు. ఏం వీడియోడండి, వీడు ఒక రాజకీయ నాయకుడు అంటారు. అదే అనిపించుకుంటున్నాడు అతను. హీఈస్ అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్, హీఈస్ అన్ఫిట్ టు బి ఏ పీపుల్స్ లీడర్. పబ్లిక్ ప్రజానాయకుడుగా కానీ, రాజకీయ నాయకుడు కానీ అతను హీఈస్ అ టోటల్ ఫెయిల్యూర్ టు ది కోర్. అంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని చెప్పి నన్ను ఎవరు ప్రశ్నించొద్దు, నా బలం ఏందో నాకు తెలుసు, నేను ఎందుకు 24 సీట్లకు లొంగాల్సి వచ్చిందో నాకు తెలుసు అన్నట్టు కూడా చెప్తున్నారు. లేదు, ప్రపంచానికి తెలుసయ్యా నీ చేతకాని దద్దము. చంద్రబాబు ట్రాప్లో పడ్డావు, చంద్రబాబు నిన్ను ముంచేస్తున్నాడు, అందరికీ తెలుసు. నీకు పెద్ద నాకు తెలుసు, మీకు తెలియదు అంటే ఎట్లా? ప్రపంచానికి మొత్తానికి తెలుసు నీ చేతకాని దద్దమ్మవు నువ్వు. నీకు రాజకీయాలు చంద్రబాబు దగ్గర కూర్చొని చంద్రబాబు ఆడిస్తున్నాడు, నువ్వు ఆడుకుంటున్నావు. ఆడుకుంటున్నాను నిన్ను ముంచేస్తాడు చంద్రబాబు. రేపు ఈ 2024 ఎన్నికల తర్వాత నీ అడ్రస్ ఉండదు. చంద్రబాబు ఎందుకంటే చంద్రబాబు అసెంబ్లీలో రెండో నాయకత్వానికి ఒప్పుకోడు. ఒకవేళ పొరపాటు గెలిచే సూచనలు లేవు. ఒకవేళ గెలిచారే అనుకుందాం, పొరపాటున గెలిస్తే చంద్రబాబు రెండో నాయకత్వాన్ని అసెంబ్లీలో ఒప్పుకోడు. ఒకడే తనే ఉండాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే రెండో నాయకత్వం వస్తుంది కదా అసెంబ్లీలో. కనుక ఇప్పుడు అసెంబ్లీ నుంచి కూడా తరిమేయడానికి ఇప్పుడు పార్లమెంట్ కంటెస్ట్ చేయమంటున్నాడు. నేను ఎప్పుడో చెప్పాను, గతంలో కూడా నా డిబేట్లు చూస్తే చెప్తే అతను పార్లమెంటుకు తోస్తాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే ఇక్కడ 2 లీడర్షిప్ తను అంగీకరించాడు. అసెంబ్లీలో తనే ఉండాలి, తన తర్వాత తను కొడుకు ఉండాలి, ఇంకొకటి మాట్లాడటానికి నాయకత్వానికి అంగీకరించాడు. కనుక ఇతను నైస్గా నువ్వు అక్కడికి ఢిల్లీకి వెళ్ళిపోతే నువ్వు మినిస్టర్ అయిపోతావు అని ఇలాగ ఇచ్చేసి గూస్ బంప్స్ ఇచ్చేసి పంపించేస్తాడు. మనాడు ఆవేశపరుడు, ఆలోచన లేని ఆవేశపరుడు కనుక ఎమోషన్గా వెళ్ళిపోతాడు. అక్కడ లేదు ఇక్కడ లేదు, రెండుకి చెడ్డ రేవడై కూర్చుంటాడు. అది మంచిదే. ఇండస్ట్రీకి హీరో దూరం అవ్వకుండా ఇండస్ట్రీకి ఉంటాడు. ఇది రాజకీయాలకు దరిద్రం కాక రాజకీయాలకు వచ్చి కంపు చేసి రాజకీయాలను అందరూ అసహించుకునే. అంటే ఒక రామారావు గారు వచ్చారు రాజకీయాలకి అంటే ఆయన విధానం, నిబద్ధత, ఆయన చెప్పింది నేనేం చేస్తాను, ప్రజలకు వస్తే ఏం చేస్తాను, ఆయన ఆవేశం ఆలోచనతో కూడిన ఆవేశం. ఆయన కేవలం ఆవేశంతో రాలా. ఇక్కడేదో తెలంగాణలో రేవంత్ రెడ్డి తిడితే వచ్చేసాడు అనుకుని భ్రమపడుతున్నాడు. తిడటం వల్ల రాలా.
తిడతం వల్ల వస్తే మొత్తం హైదరాబాద్ సిటీను రంగారెడ్డి జిల్లా మొత్తం రావాలి కదా, రాలా. అక్కడ 2 విషయాల్లో ధరణి దళిత బంధు విషయాల్లో లెక్కలు తేడా వచ్చినాయి. అక్కడ ఒక 12 సీట్లు తేడాలో కొట్టారు అంతే తప్పితే 80 సీట్లు 90 సీట్లు. రేవంత్ రెడ్డి తిట్టాడు కనుక సీఎం అయ్యాడు, నేను తిడతాను కనుక సీఎం అవుతానంటే పిచ్చి భ్రమ, పిచ్చి ఆలోచన, ఆ రాజకీయ అవగాహన లేవు. 3 రోజుల నుంచి ఢిల్లీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇంకా సీట్లు కొలిక్కి రాలేదు అని అంటున్నారు. అట్లా కొన్ని వార్తలు వస్తున్నాయి, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి హైకమాండ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే బీజేపీ ఇక్కడ లోకల్ స్టేట్ లీడర్షిప్ జిగుత్సాకరమైన లీడర్షిప్. ఎట్లా కొట్లాగా ఏదో కాంబినేషన్ ఒక సీట్ వస్తే మనం మినిస్టర్ అయిపోతాం, ఎలాగో మోడీ వస్తున్నాడు అనే రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయి కనుక మనం ఇక్కడికి వెళ్తే ఆంధ్ర కోటలో మనం మినిస్టర్ అవుతాం. ఇలాంటి దౌర్భాగ్యపు స్వార్థ చింతన ఆలోచన తప్పితే ఇక్కడ స్టేట్ లీడర్షిప్కి, నేషనల్ లీడర్షిప్ అలా ఉండదు. చంద్రబాబుతోటి టైఅప్ చేసుకుంటే బీజేపీని ప్రజలు నిలదీస్తారు. సిగ్గుందా? సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం ఉందా బీజేపీకి అంటూ ఒక వ్యక్తిత్వం ఉందా? ఇలాగ తిట్టించుకుని ఇలాగ అనిపించుకుని మళ్ళీ చంద్రబాబుతో చేతులు కలుపుతారు. మీరేం మనుషులయ్యా, మీకు పద్ధతి, మీరు ఒక రీతి ఉందా? చెయ్యని ఉమ్మూస్తారు, కాండ్రించి ఉమ్మూస్తారు. మామూలుగా కూడా కాదు, బీజేపీని కాండ్రించి ఉమ్మూస్తారు. ఇదే టైఅప్ కనుక జరగదని అనుకుంటా. మోడీ అంత సామాన్యుడు కాదు. అమిత్ షా ఒకవేళ తప్పు చేసినా మోడీ అంగీకరించడు. వీళ్ళు చేస్తే బీజేపీని కాండ్రించి ఉమ్మూస్తారు. మరో 10 ఏళ్ల పాటు, ఒక దశాబ్ద కాలం బీజేపీ అని అంటే ఆంధ్రలో చీపోతు అంటారు, అంత అసహించుకుంటారు. ఎందుకంటే బీజేపీ ఒక క్యారెక్టర్ ఉండబట్టే బీజేపీకి 2 సీట్ల నుంచి 4 సార్లు అధికారం వచ్చింది. బీజేపీకి అంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. ఆ వ్యక్తిత్వం కోల్పోయినా కమ్యూనిస్టులకి బీజేపీలకి తేడా లేదు. కమ్యూనిస్టులు ఎందుకు వాళ్ళ ప్రజలు అంటున్నారు? కమ్యూనిస్టులు ఎవరు దగ్గరికి చేరినట్లు ఎందుకు? వాళ్ళు ఇలాంటి వ్యక్తిత్వం లేకుండా 2 సీట్ల కోసం ఎవరు పంచం చేరితే వాళ్ళు పంచం చేరితే, ఎవరు సంకరాకటానికి ఇవాళ అంటారు, రేపు కౌగులించుకుంటారు. ఇలా దౌర్భాగ్యపు విధానం చేయబట్టే కమ్యూనిస్టులు ఈ దేశంలో పక్కన పెట్టేశారు. ఇవాళ బీజేపీ కూడా అదే చేస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీని పక్కన పెట్టేస్తారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారి పాలన బాగాలేదు, ఆ అంశాలు మా దగ్గర ఉన్నాయి. అదే విధంగా టీడీపీ జనసేన పొత్తు కూడా. పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని నేను అడిగే ప్రశ్న, మూనే 2 బుక్ ఉంది, గడిది బుక్ ఉంది, ఎర్రిపప్ప మాటలు కాకుండా నేను ఏమిటి బాగాలేదు చెప్పండి, అది కరెక్టు. నేనేమి ఇప్పుడు జగన్ని నేను సమర్థించడం జగన్ యొక్క పార్టీ కాదు నేను. కానీ నేను ఒక ఓటర్గా, ఆంధ్ర రాష్ట్ర ఓటర్గా, జగన్ బలం సగమైతే ఈ అపోజిషన్ యొక్క దౌర్భాగ్యపు నీచ నికృష్ట భ్రష్ట విధానాలు ఉన్నాయి అపోజిషన్లు. వీళ్ళ యొక్క బలం సగం ఆయనకి, వీళ్ళ వీక్నెస్ అతనికి సగం. ఇప్పుడు అతను ఒకటే అడుగుతాడు, నా వల్ల లాభం పొందాడంటే నాకు ఓట్లు వేయండి అని ధైర్యంగా అడుగుతున్నాడు. మీరు అలా అడగండి, నేను చేశాను. చంద్రబాబు చెప్పమను, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, 9 ఏళ్ళు జాయింట్ ఆంధ్రప్రదేశ్ చేశాను, 5 ఏళ్ళు సపరేట్. దమ్ముంటే చంద్రబాబుని, ఇదిగో ఈ 14 ఏళ్లలో నేను ఈ పథకం చేశాను, నేను ఈ పని చేశాను, ఈ పని చేయటం వల్ల నన్ను ఇది చూసి ఓటు వేయమన్నా అడగమను. ఎందుకు అడగలేకపోతున్నాడు? 14 ఏళ్ళు నువ్వు చేసిన దౌర్భాగ్యము. అరే, వైజాగ్ రైల్వే జోన్ నీ వల్ల దరిద్రం, కడప స్టీల్ ప్లాంట్ నీ వల్లే దరిద్రం, 143 కేంద్ర సంస్థలు వస్తే ఒకటి ఆంధ్రాకి ఇవ్వలేదు నువ్వు ఆ రోజు. అన్నీ నువ్వు 600 హామీలు ఇస్తే 6 హామీలు కూడా నెరవేర్చలేదు. బాబు వస్తే జాబ్ అన్నావు ఎక్కడ? రుణమాఫీ అన్నావు ఎక్కడ? అన్ని అబద్ధాలు ఆడి, అన్ని డ్రామాలు ఆడి, అన్ని అబద్ధాలు. ఆ రోజుల్లో సోషల్ మీడియా అయితే లేదు కనుక నీ అబద్ధాలు ఎత్తి చూపడానికి వాళ్ళు సోషల్ మీడియా వచ్చి నీ అబద్ధాలు అన్నీ ఎత్తి చూపుతున్నారు. కనుక నేను ఇది చేశాను, ఈ పథకం ఇది నాది కనుక నాకు వెయ్యండి అని అడగమనండి. ఎందుకు అడగట్లా? పవన్ కళ్యాణ్ ఇది చేస్తామని చెప్పమానండి. ఎంతసేపు బాగలేదు ఏం బాగలేదు చెప్పండి, అది చెప్పాలి కదా ప్రజలకి. అయ్యా, ఈ ప్రభుత్వ పరిపాలన ఈ వ్యవస్థ మటుకు ఈ వ్యవస్థ నాశనం అయిపోయింది, ఈ విధానం దెబ్బతింది, ఇందువల్ల రైతులు నష్టపోయారు చెప్పను. అది చెప్పకుండా ఉన్నే సొలువాగుడు, ఈ రాష్ట్ర అధోగతి పాలవుతాయి. వీళ్ళ దౌర్భాగ్యం కోసం, వీళ్ళ రాజకీయ దౌర్భాగ్యం కోసం ఇద్దరు కూడా
ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడుతున్నారు, ఆంధ్రుల పౌరుషాన్ని దెబ్బ కొడుతున్నారు. ఇక్కడ ఏదో ఆంధ్ర రాష్ట్రం అడుక్కు తింటున్నట్టు, ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోయినట్టు, బీహార్ కన్నా దౌర్భాగ్యంగా ఉన్నట్టు పిచ్చి కూతలు, ఎర్రి కూతలకు వస్తున్నారు, సన్నాసి కూతలు. వీళ్ళ రాజకీయం కోసం వాడు ఒకటే చెప్తాను, మీ రాజకీయాల కోసం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆంధ్రుల పౌరుషాన్ని దెబ్బ కొట్టద్దు. ఆంధ్రులు చాలా ఘనంగా ఉన్నారు, బీహార్ కన్నా గొప్పగా ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమి అడుక్కు తింటలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం ఏది రోడ్డు మీద లేదు. మీ రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏదో అయిపోయినట్టు. అరే సిగ్గుందా? నిన్నటిదాకానేమో సంక్షేమ పథకాలు ఇస్తా అంటే వెనిజులా అయిపోద్ది, లేదా శ్రీలంక అయిపోద్దని వాగిని మీరు. మరి వాడు ఎలా అదే పథకాలు ఇస్తారంటున్నాను? ఎలా ఇస్తారన్నావు? సిగ్గు శర ఉండదా? ఒక మాట అన్నామే, ఈ మాట కట్టుబడి ఉందామని లేదా? నిన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థని తిడితివి, ఇవాళ వాలంటీర్కి ఏం బయలు మళ్ళీ భరోసా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో ఒక మాటలు మాట్లాడేసి ఏదో మానేస్తే ప్రజలు అంత అమాయకులుగా ఉన్నారా? వీళ్ళని తన్ని ఈ కాంబినేషన్ జరిగిన ప్రజలు తరిమేస్తారు. ఈ కాంబినేషన్ గుండు సున్నా చూడతారు. ఇది దౌర్భాగ్యపు అనైతిక కూటమి, ఇది అనైతిక కూటమి. ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటారు, ఒకళ్ళొకళ్ళు తప్పులు ఎత్తి చూపుతారు, దౌర్భాగ్యులు అంటారు, దుర్మార్గులు అంటారు, అవినీతి పరులు అంటారు అనుకుంటారు. మళ్ళీ వాళ్ళ చేతులు కలిపితే పిచ్చోళ్ళ ప్రజలు. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ని జనాలు తరిమేస్తారు. అంటే మీ ఒపీనియన్ ఫైనల్గా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వస్తుంది అనుకుంటారా? వస్తే ఎన్ని సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది? నేను రాదనే అనుకుంటున్నా. నాకున్న నమ్మకం, నాకున్న అనుభవంతో మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా వీళ్ళ అభిప్రాయం వాళ్ళని గురించి తెలుసుకొని నా అనుమానం చంద్రబాబును అంత ఈజీగా నమ్మరు అనే అనుకుంటున్నా. నమ్మే పరిస్థితి లేదు. రేపు చంద్రబాబు ఎన్నికలైనాక ఎలాంటి వెన్నుపోటు అయినా పొడుస్తాడు. ఎందుకంటే 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. వాజ్పేయి గారి పీరియడ్లో అయింది. మళ్ళీ బీజేపీతో జతకట్టను చంపలు వేసుకున్నాడు ఆ రోజు. మళ్ళీ 2014లో చేతులు కలిపాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి వెన్నుపోడు. ఇన్ని జరిగినా కూడా సిగ్గు శరం లేకుండా బీజేపీ కనుక చంద్రబాబుతో కలిస్తే ప్రజలు ఆశ్రయించుకుంటారు. కనుక ఈ కాంబినేషన్ జరగదు. ఒకవేళ అంత జిగుసగర పురదేశులు లాంటి వాళ్ళు తప్పుడు నివేదికలు ఇచ్చి ఇక్కడేదో కార్యకర్తలు కూడా, ఏ కార్యకర్త బీజేపీలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నుంచి లక్ష్మీనారాయణ పీరియడ్, కన్నా లక్ష్మీనారాయణ పీరియడ్లో కాంగ్రెస్ నుంచి వచ్చి జరిగిన బ్యాచ్, ఈ దౌర్భాగ్య బ్యాచ్ తప్పితే ఏ కార్యకర్త బీజేపీ ఎజెండా అని గుండెల్లో పెట్టుకుని ఇన్నాళ్ళు నడిచిన ఏ కార్యకర్త కూడా ఈ కాంబినేషన్ ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకుంటే మేజర్ సీట్లు కనుక సాక్రిఫైస్ 10 ఎంపీ 8 వీళ్ళు అని 4 ఎంపీ సీట్లకి ఒప్పుకోరు. ఎందుకంటే 4 సీట్లు ఎట్లాగో వస్తాయి. మోడీ హవా మీద వస్తాయి. ఈ చంద్రబాబుని కలుపుకుంటూ వల్ల ఎక్స్ట్రా వచ్చేది లేదు. ఎక్స్ట్రా వచ్చేది ఏదన్నా ఉందంటే ఆలోచిస్తారు నా ఉద్దేశం. అందుకనే తాజా జరుగుతుంది. అమిత్ షాని కలుస్తున్నంత ఇంకా మోడీ దగ్గర దాకా వెళ్ళా. అది జరగదని నేను కోరుకుంటున్నాను, జరగకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే జరగకూడదని ఎందుకునంటే ఇంతటి దౌర్భాగ్యపు రాజకీయాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వద్దు. ఇంతటి దౌర్భాగ్యంగా ఎప్పటికప్పుడు వెంకటలక్ష్మి ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. ఏమి తిట్టాడండి పవన్ కళ్యాణ్? ఆ రికార్డులు చూడండి, ఏమి తిట్టాడు? సిగ్గుందా, శరముందా, అది ఉందా, బుద్ధి ఉందా, మిమ్మల్ని వదిలిపెట్ట తాట తీస్తాను, నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం నేను పార్టీ పెట్టాను, ఇన్ని వాగుళ్ళు వాగి ఇవాళ ఎలాగ మాట్లాడతాడయ్యా? చంద్రబాబు మోడీని ఇలా తిట్టి ఎలా మాట్లాడతావయ్యా మోడీ దగ్గరికి వెళ్ళి? ఏమో నైతికత లేదా? ఒక నైతికత ఉండద్దా రాజకీయాల్లో? ఎటు పడితే అటు ఎవరి సంకరాకాలంటే సంకరాకడం, ఎవరు కాళ్ళు పట్టుకోవాలంటే ఎవరు కాళ్ళు పట్టడం, ఉమ్మేయించుకుంటూ ఉమ్మేయటం. కేవలం చంద్రబాబుతో కలిసింది. ఇప్పటికే జగన్ పాలన 5 ఏళ్ళలో ఆంధ్ర రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తే ఏపీ అట్టకాలికంగా వెళ్ళిపోతుంది. ఇంతవరకు రాజధాని పూర్తి చేయలేదు అని ఈ సొల్లు వాగుడు బాగానే వేయాలి పవన్ కళ్యాణ్. ఏమిటి వెనక్కి వెళ్ళింది? 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది చెప్పమను. ఏమి తెలుస్తానికి అసలు ఆంధ్ర రాష్ట్రం గురించి? 13 జిల్లాల్లో ఏ జిల్లాని గురించి తెలుసు చంద్రబాబు పవన్ కళ్యాణ్కి? నీ సొల్లు వాగుడు వెనక్కి వెళ్ళిపోయింది, గడిది గుడ్డు వెళ్ళిపోయి ఏం తెలుసు తనకి? ఏదో షూటింగ్లు చేసుకుంటాం, ఇక్కడ రావడం, వచ్చి 4 డైలాగులు పబ్లిక్ మీటింగ్లు మాట్లాడటం, ఏమి తెలుసని? 13 జిల్లాల గురించి చెప్పమను. అసలు ఏ జిల్లా సమస్య ఏంటో చెప్పమను. ఏం తెలుసని? వెనక్కి వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది చెప్పు. వెనక్కి వెళ్ళిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది అని సులువాగుడు కాదు. ఈ కారణంగా ఇదిగో వెనకడుగు వేసింది రాష్ట్రం చెప్పమను. ఏమీ తెలియదు, సులువాగుడు తప్పితే ఏం లేదు. వీళ్ళంతా రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ రాజకీయం.
ప్రపంచ దేశంలోనే ఇంత దౌర్భాగ్యపు అపోజిషన్, ఇంత దశ దిశ లేని ఒక విధానం పద్ధతి లేని అపోజిషన్ అనేది ప్రతిపక్ష పార్టీలు మన రాష్ట్రంలో ఉంది. మన కర్మది. ఇంత దౌర్భాగ్యపు అపోజిషన్ ఏ రాష్ట్రంలో లేదు. మిగతా రాష్ట్రాల్లో లేవుగా ప్రతిపక్షాలని. వాళ్ళ విధానం ఏంటి? పోరాడే వీళ్ళలాగానా ఎంతసేపు సొల్లు 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 ఊరినే మీడియాని పెట్టుకుని అల్లరి చేయడం తప్పితే ప్రజలు ఏమీ లేరు. ప్రజలు శుభ్రంగా ఉన్నారు. ప్రజలు ఎవరికి వెయ్యాలో చాలా నిర్ణయంగా ఉన్నారు. ఇవాళ ఈ కాంబినేషన్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ తలకిందులు తపస్సు చేసిన ఈ వీళ్ళ హామీలను చంద్రబాబు ఇచ్చే హామీలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఈ పురంధేశ్వరి అసలు తెలుగుదేశం కోవర్టా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీనో తెలియట్లేదు. చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తుంది ఆవిడ. పురంధేశ్వరి అనే ఆవిడ బీజేపీ ప్రెసిడెంట్ ముసుగులో చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తుంది. 20 ఏళ్ల తర్వాత బంధం ఏర్పడింది. భువనేశ్వరితోటి, నా అక్కతోటి, నా చెల్లెలతోటి 20 ఏళ్ల తర్వాత మాట్లాడాను అని బాధపడతారు. సో ఆ బంధం, ఆ చెల్లెల బంధం కోసమని పనిచేస్తాను తప్పితే పార్టీ కోసం పనిచేయట్లా. పార్టీ నిర్వీర్యం చేస్తుంది పార్టీ. కనుక ఈ ఎలక్షన్ తర్వాత కనుమరుగైపోతుంది జనసేన. బీజేపీ మరో 10 ఏళ్ళ దాకా ప్రజలు పట్టించుకోరు. మరొక నాయకత్వం వచ్చేదాకా, మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రావటము అలాంటిది వచ్చేదాకా వీళ్ళని పట్టించుకోరు. ఇది భూస్థాపితం అయిపోయి ఈ ఎన్నికల్లో ఈ కూటమి, ఈ దరిద్రం వదిలిపోతుంది. ఈ కూటమి తిట్టుకుంటారు, రాసుకుంటారు, ఊసుకుంటారు. ఈ దరిద్రపు రాజకీయం ఈ ఎన్నికలతోటి సరిసమాప్తం అవుతుంది. ఈ 2024లో తిప్పునేని చిట్టిబాబు గారు బీజేపీ నుంచి కార్యకర్తగా పోటీ చేస్తారా? అదే బీజేపీకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీ నుంచి? కార్యకర్తగానా, లేకపోతే నాయకుడిగానా, లేకపోతే స్టార్ కంపెనర్? బీజేపీకి నేను సపోర్టే కాదమ్మా. బీజేపీ యొక్క ఈ స్టేట్ లీడర్షిప్ మారేదాకా బీజేపీ పనికిరాని పార్టీ. ఈ స్టేట్ లీడర్షిప్ మొత్తం అధ్వాన్నమైన, జుగుసాకరమైన, అసహ్యకరమైన ఒక విధానం, పద్ధతి లేని ఒక దౌర్భాగ్యపు పార్టీగా మారిపోయింది. ఈ నాయకత్వంలో ఈ పార్టీని సమర్థించడం కానీ, ఈ పార్టీ తరఫున ఏదైనా మాట్లాడటం కానీ వేస్ట్. అది కుప్పలో పడే, అది మరీ 10 దశాబ్ద కాలం తర్వాతే ఈ పార్టీని గురించి. ఎందుకంటే అంత దిగజారిపోయింది పార్టీ. బీజేపీ అంటే ఒక సిద్ధాంతం, ఒక విధానం, ఒక పద్ధతి, ఒక లక్ష్యము, ఒక గోల్ అన్నీ పోయినాయి. ఏడాదిసేపు వీళ్ళ సొంత సెల్ఫ్ ఎండ్స్ కోసం తప్పితే ఏదో అయిపోతే ఏదో కాంబినేషన్ తంతే గాలి బుట్లో పడి మనం గెలిచామంటే ఆంధ్ర కోటలో మినిస్టర్ అవుతాయి. ఈ దౌర్భాగ్య ఆలోచిస్తే పార్టీ విధానం, పార్టీ సిద్ధాంతం, పార్టీ కోసం నిలబడటం ఏమీ లేదు. కనుక ఈ పార్టీ రాబోయే కాలంలో కనుమరుగయ్యే నాయకత్వం, మరో 10 దశాబ్ద కాలం పాటు వినపడని నాయకత్వం. సార్, ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో వెళ్తుంది. ఏపీలో అటు ప్రతిపక్షం సీట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇటు టీడీపీ, జనసేన కూడా 94 సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. అయితే బీజేపీ కోసం మిగతా సీట్లు ఆపాము, బీజేపీ పొత్తు తర్వాత మిగతా సీట్లను ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే 3 రోజుల పాటు కూడా ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. కానీ ఇంకా సీట్లపైన ఒక కొలిక్కిరాని పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? అదేవిధంగా ఏపీలో 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ అధికారంలో వస్తుంది అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో యాజ్ ఆన్ టుడే ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ప్రజలు తిరస్కరిస్తారు. మోడీ మీద మర్యాద కూడా పోతుంది. ఈ నిర్ణయం కనుక ఈ కాంబినేషన్కి ఆమోద ముద్ర వేయరనే అనుకుంటున్నాను నేను. వేస్తే ప్రజల్లో తిరస్కారము, ప్రజల్లో ఆశ్రయించుకుంటారు. వీళ్ళు కూడా ఈ క్షుద్ర రాజకీయాలు, కాంగ్రెస్ లాగా క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు, కమ్యూనిస్టు లాగా పరమనీచంగా ఎటు పడితే అటు అనే పద్ధతి లేదని ఆశ్రయించుకుంటారు. ఈ అడ్వాంటేజే జగన్కి. జగన్ ఏదో చించాడు, పొడిచాడు అని కాదు, కానీ ప్రజల్లో మార్పు కోరుతున్నారు. మంచి ఒకళ్ళు దొరికితే జగన్కి ఇచ్చాం 5 ఏళ్ళు, ఇంకోళ్ళకి ఇవ్వచ్చు అని చూస్తున్నారు. కానీ జగన్ కాదు అంటే మరొకళ్ళు ఎవరు అన్నది ఒక ప్రశ్న ఇమీడియట్గా ఓటర్కి. ఎవరు కనపట్ల. చంద్రబాబు అబద్ధాల కోరు, యూటర్ను, వెన్నుపోటు వీరుడు, దౌర్భాగ్యుడు, అవినీతిపరుడు, అన్ని రకాల నీచ నికృష్ట రాజకీయం చేసేవాడు. అతను ఎందుకు నెత్తిని తెచ్చిపెట్టుకుంటాం? ఆల్రెడీ వదిలించుకున్నాం, మళ్ళీ ఎందుకు నెత్తినాం? పవన్ కళ్యాణ్ ఏదో వస్తాడు, చించుతాడు, ఏదో
ప్రశ్నిస్తాడు. ఇతను అసలు నిలకడలేదు, ఇప్పుడే మాట్లాడతాడు, రేపే మాట్లాడతాడు, ఎల్లుండే మాట్లాడతాడు తెలియదు, నేను మాట్లాడేది మాట నిలకడలేని నాయకుడు. ఇతనికి అసలు ఏ అవగాహన లేదు, ఆవేశం తప్పితే ఆలోచన అనేది లేని ఒక నాయకుడు. సో ఇతన్ని ఎక్కడ లేక బీజేపీ సరే సరే ఈ అటు ఇటు కానీ మొగ కానీ ఆడ కానీ పార్టీగా ఉంది. సో ఈ కాంబినేషన్ ఎవరు కనపట్లా. సో బెటర్ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ ఏంజల్ అన్నట్టు, తెలియని దేవత కన్నా తెలిసిన దెయ్యం బెటర్ అన్నట్టు ఇతనికి. ఎందుకంటే అతని సగం శక్తి కావాలనుకున్నా కూడా ఆల్టర్నేట్ లేకపోతే అతని శక్తి సగం అయితే వీళ్ళ యొక్క ఫెయిల్యూర్ సగం. అతనే గెలిచే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ప్రజల్లో అసహించుకుంటున్నారు, వీళ్ళ రాజకీయాలను ఇంత క్షుద్రం చేస్తున్న ఈ చంద్రబాబు కూటమిని అసహించుకుంటున్నారు. ప్రజలు ఆమోదించే పరిస్థితులు లేదు. ఎందుకు వెయ్యాలి, మీకు ఎందుకు వెయ్యాలి చెప్పాలిగా, చెప్పగలగాలి కదా, చెప్పలేకపోతున్నారు. ఎందుకు వెయ్యాలి వీళ్ళకి? ఏదో జగన్ దింపాలనే కాదు, జగన్ దింపాలనే స్లోగన్ కాదు, మీకు ఎందుకు వెయ్యాలో పాజిటివ్గా అడగండి, మాకు ఎందుకు వెయ్యండి, మమ్మల్ని గెలిపించండి, మేము ఇది చేస్తామని చెప్పానండి, చెప్పరు. అందుకని ఎన్ని ఫెయిల్యూర్ ఆఫ్ అపోజిషన్ 50% స్ట్రెంగ్త్ జగన్కి. ప్లస్ జగన్ అనేవాడు ఏదో కొంత చేస్తున్నాడు, ఏదో నవరత్నాలు అని అవన్నీ, దాన్ని ముందు వీళ్ళు విమర్శించినట్టు వీళ్ళే మళ్ళీ దానికి వస్తున్నారు. సో ప్రజల దృష్టిలో ఏమవుతుంది, అరే నిన్నదాకా తిట్టారు మళ్ళీ వీళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు, అది మంచిదే కప్పుడు, అంతే కదా ప్రజలు. సో ఆ లెక్కలో జగనే మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈ జగన్ రావటం, చంద్రబాబు మూల కూర్చుంటూ రిటైర్మెంట్ విఆర్ఎస్ ఇచ్చేస్తారు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారు, నాయన నువ్వు వెళ్ళి సినిమాలు చేసుకో, హ్యాపీగా సినిమా హీరోలుగా నేను అందరం చూస్తాం, ఈ రాజకీయాలు నువ్వు పనికిరావు, నీకు చేత కాదు, నీ గాలి సోది వాగుడును ఆవేశపు వాగుడు కాదు నాయన రాజకీయాల కాలం, ప్రజలకు ఏం చేయగలవో, ప్రజలతో నీకున్న అండర్స్టాండింగ్ ఏంటి అది తెలియాలి, ఏమి తెలియదు, నీవు తెలుసుకుంటానికి కూడా ప్రయత్నం చేయట్లేదు అని అతను కూర్చోబెడతారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అంటే ఒక చిన్న విషయం కూడా చెప్తా ఇక్కడ, చంద్రబాబుని అలిపిరిలో వెంకటేశ్వర స్వామి ఎందుకు బతికిచ్చాడో తెలుసా? అలిపిరిలో యాక్సిడెంట్లో చంద్రబాబు బతికింది ఊరికినే కాదు, వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నువ్వు అలిపిరి అంటే నా పాదాల దగ్గర చనిపోతే నువ్వు చరిత్రకారుడుగా మిగులుతావు, నీకు అంత సీన్ లేదు, నువ్వు చరిత్రకారుడు అవటానికి లేదు, నువ్వు నా ఇష్టడైన నందమూరి తారక రామారావుని పెద్ద ఆయన్ని నువ్వు అవమానించి ఆయన శోభ పెట్టి ఆయన కంట తడి పెట్టించి ఆయన హేళన చేసి ఆయన మీద చెప్పులు విసిరి ఆయన గుండె కోతకి చేసిన వాడి నువ్వు కనుక నువ్వు అంతకు 10 రెట్లు ఆయన అనుభవించిన దానికి 10 రెట్లు పరాభవాలు అనుభవించి అవమానాలు భరించి ప్రజల చేత తిరస్కరించబడి ప్రజల మీద చీకొట్టబడి నువ్వు చరిత్రహీనుడుగా మిగలాలి, అందుకు బతికిస్తున్నాను, నువ్వు బతుకుతావు, తర్వాత చరిత్రహీనుడుగా ముగిస్తావు జీవితాన్ని అని చూడ. అదే ఇప్పుడు జరగబోయేది ఫ్యూచర్ కాలంలో, అదే పెద్ద ఆయన పైనుంచి కూడా చూసి ఆనందిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లో క్యాజెట్ ఒకటి రాశారు, అది మా నాన్నగారే రాశారు, రామారావు గారు ఆ టైంలో మా నాన్నగారు కూర్చొని బ్రదర్ మహారాజు గారు రాయండి, అప్పుడు మా నాన్నగారు రాశారు, అది జామాత దశపథ గ్రహం అని. అందుట్లో అన్నీ ఆయన బాధ, ఆయన శోష అంతా ఉంది. సో అది ఆయన పైనుంచి ఆనందిస్తూ ఉంటాడు, దేవుడు ఉన్నాడు ఈ ఔరంగజేబుకి, ఈ కిరాతకుడికి, దురాత్ముడికి, దుర్మార్గుడికి తగిన శిక్ష ఇరిపిస్తున్నాడు అని ఆయన అనుభవించాలి. చంద్రబాబు ఈ రాబోయే కాలంలో చాలా చూస్తాం మనం, అతను పడరాని పాటలు పడే అవమానాలు, అవహేళనలు, అసహించుకోబడి, తిరస్కరించబడి, చీకొట్టబడి ముగిస్తాడు జీవితం. 2024 తర్వాత టీడీపీ పార్టీ ఉంటుందంటారా? టీడీపీ పార్టీ ఉంటుందమ్మా, నాయకత్వం ఉండదు. ఈ చంద్రబాబు, ఈ నాయకత్వం, లోకేష్, ఈ దరిద్రం పోయి పవన్ మన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ చేతికి రావటము, నా తాత జెండా, నా తాత ఎజెండా అని జూనియర్ ఎన్టీఆర్ రావటం, అట్లాగూ బాలయ్య, ఇప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ అంటే ఈ నారా తెలుగుదేశం, ఇప్పుడున్నది నందమూరి తెలుగుదేశం కాదు, ఈ నారా తెలుగుదేశం నుంచి అది మళ్ళీ నందమూరి తెలుగుదేశంగా మారాలి. బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్లు మా తాత జెండా, మా నాన్న జెండాను మళ్ళీ వీళ్ళని పక్కన పెట్టి వాళ్ళిద్దరూ చేతికి పుచ్చుకుంటే
ఆ పార్టీ ఎప్పటికైనా రామారావు గారి పేరు మీద ఆ పార్టీకి గౌరవం ఉంటుంది. అందులో రీజనల్ పార్టీ అంత ఈజీగా సరిపోదు, గెలుపోవడంలో సరిపోదు. కాకపోతే నాయకత్వం బట్టి ఉంటుంది. ఈ నాయకత్వం పోయి ఈ నాయకత్వం పోవాలంటే చంద్రబాబు బతికుండగా ఈ నాయకత్వం మార్పు అంగీకరించదు. ఈ 10 ఏళ్ళు అయితే కానీ నాయకత్వం మారి మళ్ళీ ఆ జెండాని వాళ్ళిద్దరు నందమూరి ఫ్యామిలీ పెడితే నందమూరి తెలుగుదేశంగా మార్పు చెందినాకే దానికి మళ్ళీ భవిష్యత్తు. ఇది త్రిపురనేని చిట్టిబాబు గారు చెప్తున్నారు. కెమెరామెన్ దినేష్తో హరీష్, ఈహా టీవీ.